హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము విజయవాడలో ఉన్న ఇస్మాయిల్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే, కాకపోతే వెయిటింగ్ చాలా ఉందన్నమాట. ఇది మనకి వైజాగ్ వెళ్ళే రూట్ అనమాట. బస్సెస్ ఇక్కడ ఆగుతాయి. నోవాటెల్ పక్కన వస్తుందన్నమాట, ఈ టెంపుల్ దగ్గరలో. ఓకేనండి. యాక్చువల్లీ మేము ఫంక్షన్ నుంచి ఇంకా పిల్లలు ఇసుకిస్తున్నారు కదని మధురానగర్ వెళ్ళిపోయాము. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి డ్రెస్ మార్చేసాను అనమాట. ఇంకా డైలీ వేరే బట్టలు వేసేసా. మళ్ళీ తిరిగి ఫంక్షన్ దగ్గరికే వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ బాగుండిద్దా అని చెప్పి మా బ్రదర్ ఏమో ఈవినింగ్ వాడికి బస్సు ఉందనమాట వైజాగ్ వెళ్ళడానికి. సో మళ్ళీ అందుకని చెప్పి బయట భోజనం చేసేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలతో తెలిసిందే కదండి, ఇంకా తప్పదు, వాళ్ళు తగ్గినట్టు ఉండాలి, మనం ఏం చేయలేము. ఇంకా నేను కూడా ఇంకా అంతా చేంజ్ చేసుకొని ఇంక వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా అయ్యప్పలది పూజ జరుగుతున్నాయి అనమాట. ఎంత బాగా అనిపించిందో నాకైతే కనుక. ఒక్కసారైనా పూజ ఎవరైనా వెళ్దాం అనుకున్నాను, కానీ గుడికి అవ్వలేదు. ఇగోండి, కానీ ఇటు బాగా డెవలప్ అయిపోయిందండి. అసలు ఇది ఆటో నగర్ అంటారు, మరి నాకు అంత ఐడియా లేదు ఇటు సైడు. ఇగోండి, అసలు బిల్డింగ్స్ సూపర్ వచ్చేసాయి అనమాట. ఇది వెళ్ళే దారి అనమాట, రెస్టారెంట్కి వెళ్ళే రూటు. ఇగోండి, ఇంకా దగ్గరలోకి వచ్చేసాం. అసలు చూసారు అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో. ఇంక ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా మామూలు రేట్లు లేవండి, 50 రూపీస్ అలాగే ఉన్నాయన్నమాట. బెంగళూరులోనూ సేమ్ కాస్ట్, అక్కడ అదే కాస్ట్ అనుకున్నాను మేము. ఇదివరకు అయితే 10 రూపాయలకి 3 బోండాలు ఇచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇంకా అలా అలా ఫస్ట్ 10 రూపాయలు 3 అంటే ఓకే, తర్వాత 10 రూపాయలు ఒక బోండా అంటే షాక్ అయిపోయేవాళ్ళం. ఇంకా అలా 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 మార్చేశారండి. 50 రూపాయలు వెళ్ళిపోయినాయి బోండాలు. ఇంకా కొబ్బరి బొండాలు చూడగానే అలా గుర్తొచ్చిందనమాట. ఇంకా ఓకే అనుకున్నాము. ఇంకా ఈవెన్ క్యాబ్ కాస్ట్ అవన్నీ కూడా చాలా తక్కువ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మాకు అక్కడికి వెళ్ళడానికి 250 ఆర్ 250 లోపే అయినట్టుంది. నాకు అంత మర్చిపోయాను నేను. యాక్చువల్లీ మా బ్రదరు మా హస్బెండ్ వాళ్ళు కదా బుక్ చేస్తారు. నేను అడుగుతాను ఆ టైంలో. నేను ఇది ఎప్పుడో రికార్డ్ చేస్తాను కదా, ఆ టైంకి నేను మర్చిపోతాను అనమాట. అని చెప్పి ఇంకా అలాగా. ఇంకా ఇస్మాయిల్ రెస్టారెంట్ గురించి చెప్తానండి. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ కాకపోతే నాకు డ్రాబ్యాక్స్ ఏంటంటే కట్టా ఇచ్చారు. కట్టా కూడా కదా, అది ఒక గ్రేవీ ఇచ్చారనమాట. ఈ నెక్స్ట్ మనకి ఇది గోంగూర ఇస్తారు కదా పచ్చడి, ఇది 1 వే అనమాట. అందుకనే అది చూపించాను. యాక్చువల్లీ అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు వచ్చేస్తుంది అనమాట రెస్టారెంట్. అలా వెళ్ళకూడదని చెప్తే యూటర్న్ తీసుకొని వెళ్తున్నారు ఈయన. అందుకని చెప్పి మీకు అది చూపించాను. స్ట్రైట్గా వెళ్ళకూడదు, మనకి గూగుల్లో కూడా చూపిస్తుంది అనమాట. ఇంకా అది ఆ లొకేషన్కి అలా చూపించాను. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాంలేండి ఆల్మోస్ట్. ఈ బిల్డింగ్ చాలా బాగుందనమాట, ఆ పిక్చర్, అందుకని అది చూపించాను. ఇంకా కార్ దిగామన్నమాట. ఇదిగోండి ఇస్మాయిల్ రెస్టారెంట్. తందూరి కబాబ్స్ ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. చిల్లీ చికెన్, చాట్ అంతా. ఇదిగోండి లొకేషన్ వచ్చి ఇలా ఉంటుందన్నమాట మనకి. ఇది ఏమంటారు, ఆటో నగరు, బెంజ్ సర్కిల్ అన్ని దగ్గర. ఇది ఎంట్రన్స్ అనమాట. తను అంతా ఫోన్ నెంబరు అంతా నోట్ చేసుకుంటూ ఉంటుంది. మనకి టోకెన్ లాగా అనమాట, ఒక ఆర్డర్లో పిలుస్తూ ఉంటారు లోపల ఖాళీ అయితే. కానీ తను 10-15 మినిట్స్ అంటది, కానీ నియర్లీ 35 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 35-40 మినిట్స్ వరకు. అంటే ఇవి సీటింగ్ వైజ్ ఉంటాయన్నమాట. 2 సీటింగ్, 3 సీటింగ్, 5 సీటింగ్, అంటే ఎన్ని మెంబర్స్ ఉంటారో ఆ సీటింగ్స్ ఖాళీ అయితేనే లోపలికి పిలుస్తారనమాట. సో ఒక మెంబర్ తినేపటికి చాలా టైం పట్టిద్ది. సో ఈ 5 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం పెద్ద ఫ్యామిలీస్ కదా, ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి ఫ్యామిలీస్ 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వెంటనే లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇదంతా వెయిటింగ్ అనమాట. ఇక్కడ కూర్చోవచ్చు. దీని ఆపోజిట్ బాదం పాలు అన్నీ ఉంటాయన్నమాట. మనకు కావాలంటే లోపల ఆర్డర్ చెప్పుకోవచ్చు. ఇంకా అదనమాట. లోపల మిల్క్ షేక్స్ అవి మాత్రం లేవండి, మెనూలో ఉన్నాయి. కానీ ఇంకా వీళ్ళ మెనూ కూడా చూపిస్తాను మీకు. ఇంకా చాలామంది వచ్చారండి. అసలు ఎంతమంది ఉన్నారంటే, ఇంకా నేను స్టార్టింగ్ ఒక 2-3 మెంబర్స్ని మీకు చూపించాను. తర్వాత మాదంతా అయ్యేపాటికి ఒక 20-30 మంది వెయిటింగ్ అనుకోండి. అసలు ఏంటంటే అక్కడ సండే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుందంట, మిగతా రోజుల్లో అయితే అంత క్రౌడ్ ఏమి ఉండదు అని చెప్పారు. ఫుడ్ పరంగా ఓకేనండి. అంటే వాళ్ళు అన్ని మిక్స్డ్ రెసిపీస్ కొట్టేశారనమాట. ప్యారడైజ్, హైదరాబాదీ బిర్యానీ అన్నీ మిక్స్డ్ కొట్టేశారు కాబట్టి ఓకే. ఫుడ్ పరంగా నాట్ బ్యాడ్. చక్కగా మటన్ అదంతా కుక్ అయింది, చికెన్ బాగుంది, ఓకే, నాట్ బ్యాడ్ ఫుడ్ పరంగా అయితే. ఇది వెయిటింగ్కే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇదంతా వెయిటింగే అనమాట బయట. ఇవన్నీ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం, ఫుల్ బోరు. ఎందుకంటే పిల్లలకి ఫుల్ ఆకలి అనమాట. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చాలా
ఫంక్షన్లో కదండి, కొంచెమే తిన్నారనమాట. అంటే తినలేదు, ఎందుకంటే జర్నీ చేసి వచ్చారు కదా. ఇంకా పాపం వాళ్ళకి ఆఫ్టర్నూన్ అయ్యేపాటికి ఫుల్ ఆకలి ఆకలి అని చెప్పి అక్కడేమో సీటింగ్ ఖాళీ లేదు. పోనీ వేరే దగ్గరికి వెళ్దామంటే కొంచెం టైం పట్టిద్ది. అప్పటికి మాకు 2:30 అయిపోయినట్టుందండి. మాకు సీటింగ్ అంతా దొరికేపాటికి 2:45 అయిపోయింది. మేమంతా లంచ్ అంతా ఫినిష్ చేసేపాటికి 3:30 4:45 పైన అయిపోయింది. ఇంకా వెళ్ళగానే అక్కడ మాకు ఇంకో ఫంక్షన్ ఉందనమాట. అంటే వాళ్ళది, మా చిన్నత్తయ్య వాళ్ళది పసుపు దంచడం ఉంది. అమ్మ తొందరగా వెళ్ళాలి అంటే ఇక్కడ ఇంత లేట్ అయిపోయింది అసలు. కరెక్ట్ టైంకి అక్కడికి రీచ్ అయిపోయానండి. వాళ్ళు వచ్చి కూడా 5 మినిట్స్ అయిందంట. నేనే కరెక్ట్గా 5 మినిట్స్ కల్లా నేను అక్కడ ఉన్నాను. అమ్మయ్య అనిపించింది నాకైతే. అంటే అక్కడికి వెళ్ళేదో చేసేస్తామని కాదండి, టయానికి నేను ఉండాలి అనుకుంటే నేను అలా ఉంటానన్నమాట. నాకు కొంచెం టైం పంచువాలిటీ అంతా ఉంటుంది. అలా అనమాట. నేను ఫస్ట్ నుంచి అంతే, చిన్నప్పటి నుంచి టైం అంటే టైం నాకు. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇదిగోండి, ఇస్మాయిల్ వాళ్ళది, విజయవాడ. ఎవరికైనా మంచిగా అనిపిస్తే వెళ్ళండి ఫ్యామిలీస్తో. మంచిగానే ఉందండి, టేస్ట్ అయితే బాగుంది. చెప్పాను కానీ వాళ్ళ డ్రాబ్యాక్స్ చెప్తున్నాను, వాళ్ళ ఇది చెప్తున్నాను. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి, మరి ఓవర్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. మీకు అది కూడా బిల్లింగ్ లాస్ట్లో పెడతాను. అంటే మాకు వచ్చి 2000 చేంజ్ అయిందండి. ఎందుకంటే మేము ఫ్యామిలీ ప్యాక్ చెప్పేసుకున్నాం మటన్ బిర్యానీ. ఒక ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ మనకు తెలిసిందే కదా, 1000 రూపీస్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా మా వాడు స్టార్టర్స్ చెప్పినట్టున్నాడా, అది చూపిస్తా. స్టార్టర్స్ చెప్పాడు అనమాట. సో అదొక 300 ఉంటుంది. వాడు సింగిల్ బిర్యానీ చెప్పుకున్నాడు బోన్లెస్ది, అదొక 300 ఉంటుంది. సో 1600. ఇంకా కూల్ డ్రింక్స్ చెప్పుకున్నారు వీళ్ళు, అలాగా అనమాట. టోటల్ కలిపి ఇంకా సర్వీస్ ఛార్జ్తో కలుపుకొని 2030 రూపీస్ అంతా బిల్లింగ్ అయింది మాది. అండ్ వాటర్ బాటిల్ కాస్ట్ అదొక 50 అనుకుంటా, ఐ థింక్. కానీ స్ట్రక్చర్ మాత్రం భలే ఉందండి అసలు వాళ్ళ హోటల్ది. ఇదిగోండి చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది బయట స్ట్రక్చరు. దీని ఆపోజిటే సుబానీ అని చెప్పి కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ ముస్లిం రెస్టారెంట్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ బాగా జరుగుతుందంట, అంటే జనాలు బాగా వస్తారనమాట ఫుడ్కి అంతా అని చెప్పి టాక్ అనమాట. అక్కడ ఒక పర్సన్ వాళ్ళైతే పాపం మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారంట, కానీ ఇక్కడేమో సీటింగ్ ఖాళీ లేదు. వాళ్ళకి అటు పోయిందే ఇటు పోయిందని పాపం వాళ్ళే ఫుల్ టెన్షన్. ఆవిడతో ఎన్నిసార్లు డిస్కస్ చేశారో. వాళ్ళు కరెక్ట్గా 4 మెంబర్స్ ఉన్నారనమాట. ఇంకా కొన్నిసార్లు అలా జరుగుతుంది కదా. ఓకే, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని పాపం వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. ఇవ్వండి, ఇంకా తందూరి అవి కూడా చాలా బాగుంటాయని టాక్. మేము ఇంకా ఏం టేస్ట్ చేయలేదండి. నాకు తెలిసి ఈవినింగ్ టైం అనుకుంటా అన్నీ రెడీ చేస్తున్నారు వాళ్ళు బయట. అండ్ మళ్ళీ టేక్ అవే ఉందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళదే ఉంటుంది అనమాట ఎంట్రన్స్. మీకు అటు నుంచి నేను చూపించానో లేదు, ఐ థింక్ మర్చిపోయాను. అటు సైడ్ కూడా ఉంటుందన్నమాట రోడ్డుకి. అటే అయితే కనుక అక్కడ నుంచి పార్సిల్స్ అటు తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ లోపలికి సీటింగ్ మాత్రమే. ఇంకా వాళ్ళ ఇది గురించి అంతా వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంతా ఉందన్నమాట ఈ మెనూ బుక్లో లాస్ట్లో ప్రింట్ చేసుకున్నారు. ఇదిగోండి స్టార్టర్స్, నాన్ వెజ్. ఇంకా మా వాళ్ళు ఏం చెప్పారో చెప్తాను. నేను మర్చిపోయాను అనమాట, 4 days అయింది కదా. నాకు బిర్యానీలే గుర్తున్నాయి, స్టార్టర్స్ గుర్తులేవు. ఇదిగోండి ఒక పేపర్ తిప్పుదామంటే అవ్వట్లేదు అసలు, చాలా గట్టిగా ఉన్నాయి, హార్డ్గా ఉన్నాయి. ఇంకా కుల్చాలు, ఇంకోండి వెజ్ కబాబు, చికెన్ కబాబు, అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎన్ని పీసెస్ వస్తాయి కూడా మెన్షన్ చేశారు. ఇదిగోండి మటన్ కబాబు కూడా ఉందంట. సీ ఫుడ్ వచ్చి ఫిష్ తిక్కా, ప్రాన్స్ అవి ఉన్నాయి. నేను అపోలో ఫిష్ అడిగాను, లేదని చెప్పారు. ఇదిగోండి వెజ్ కర్రీస్ తెలిసిందే కదా, కానీ చాలామంది ఫ్యామిలీస్ వచ్చాయండి. ఇంకా మంచిగా ఉందన్నమాట సీటింగ్ అంతా. వాళ్ళ రిసీవింగ్ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం ఇప్పుడేమో కొంచెం ఒక 2-3 months తర్వాత పైన కూడా పెడతారంట. సో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు, అంటే ఇంకా ఎక్స్టెన్షన్. ఓకే అనుకున్నాము, ఎందుకంటే అంతసేపు వెయిట్ చేయాలంటే కష్టం కదండి. 5-10 minutes అంటే ఓకే అనుకుంటాం, కానీ నియర్లీ 40 minutes 35 minutes అంటే పిల్లలతో కష్టం అయిపోద్ది. ఇంకా నాకు తెలిసి ఎక్కువసేపే వెయిట్ చేసి ఉంటాము నాకు తెలిసి. ఇదిగోండి బిర్యానీస్ కాస్ట్ అవి కూడా చూపించాను మీకు. ఇంకా పిజ్జా, బర్గర్, శాండ్విచ్ అన్నీ. ఇదిగోండి ఫ్రెష్ జ్యూసెస్ అయితే అవి ఏం లేవండి, ప్యూర్ జ్యూసెస్ అవి అయితే ఏం లేవు.
ఇవి జ్యూసెస్ అవి ఏం లేవు, పేస్ట్రీస్ ఇవన్నీ ఏం లేవు అనమాట. కానీ మెనూలో ఉన్నాయి జస్ట్ అంతే, కానీ అక్కడైతే అవైలబుల్గా లేవు. ఓన్లీ బాదం పాలు, కూల్ డ్రింక్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళది 2005లో స్టార్ట్ చేశారంట. ఇదిగోండి ఇంకా వాటర్ బాటిల్స్, ఎస్ స్టార్టర్స్ చెప్పారండి. చికెన్ కబాబా అనుకుంటా ఐ థింక్. ఇది డిఫరెంట్ స్టైల్గా ఉందండి, చాలా బాగుంది. మనిషికి ఒక్కొక్క పీస్ వచ్చింది. మా బ్రదర్కి మాత్రం 2 పీసెస్ వేసా, ఎందుకంటే వాడు మటన్ అవి ఏం తినడు, ఓన్లీ చికెనే తింటాడనమాట. సో వాడి చికెన్ మేమైనా తినచ్చు, మా మటన్ వాడు తినడు. అందుకని చెప్పి వాడికి ఫస్ట్ ఎప్పుడైనా మా హస్బెండ్ అయినా సరే వాడికే ఇస్తారనమాట. ఇంకోండి ఇంకా సలాడ్, ఇంకా ఫుడ్ మాత్రం ఒక 15 మినిట్స్లో వచ్చేసిందిలేండి మన ఆర్డర్ చెప్పగానే, ఎందుకంటే అక్కడ ప్రిపేర్ చేయాలి కదా వేడిగా. ఒక పర్సన్ కూడా చెప్పారనమాట చికెన్ కొంచెం కబాబ్ బాగాలేదని చెప్పి. మాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది తినేటప్పుడు మాత్రం, అంటే ముందుగానే కుక్ చేసి దాన్ని మళ్ళీ హీట్ చేయడం అది అలా అనిపించింది అనమాట. కాకపోతే తినడానికి బాగానే ఉంది, కానీ ఆ ఫీల్ అంత ఫ్రెష్గా కుక్ చేశారు అన్నది మాత్రం రాలేదు. అదొకటి డ్రాబ్యాక్ అంది. ఎందుకంటే నేను పాజిటివ్ చెప్తాను, నెగిటివ్ చెప్తాను. నాకు మంచిగా అనిపిస్తే మంచిగానే చెప్తాను, ఎందుకంటే వేరే వాళ్ళు తిన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా. ఇదేంటి ఇక్కడ రివ్యూ మంచిగా చెప్పారు కానీ ఎలా ఉంది ఏంటి ఇక్కడ ఫుడ్ అనకూడదు కదా. సో నాకు చికెన్ది అయితే అలా అనిపించింది, ఆ పర్సన్కి కూడా అలా అనిపించిందంట. సో అదనమాట, మా ఫ్యామిలీకి అందరికీ అలాగే అనిపించింది. అంటే ఇది ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి తర్వాత మళ్ళీ హీట్ చేసి ఇచ్చారు అన్నట్టు. ఎందుకంటే మంచి, కాకపోతే టేస్ట్ పరంగా అయితే సూపరు. కాకపోతే తెలిసిపోతుంది కదండి మనకి డైలీ తినే, ఇంట్లో అయినా బయట అయినా కొన్ని హోటల్స్ ఎలాగాని. సో అదనమాట, అది మెయిన్ కొంచెం డ్రాబ్యాక్, అది మార్చుకోవాలి వాళ్ళు. అండ్ సీటింగ్ది ఇది ఒకటి మార్చుకోవాలి మెయిన్. ఇంకా బిర్యానీ అయితే చెప్పాను కదండి, ప్యారడైస్ అంతా మిక్స్డ్ అనమాట. సో ఓకే, టేస్ట్ అయితే బాగుంది కాబట్టి బాగుందనే చెప్పాలి. అది ఏ రెసిపీ అయితే ఏముందండి, ఏ స్టైల్ అయితే ఏముంది, తినడానికి బాగానే ఉందా లేదా అన్నది. ఇంకా ఫ్యామిలీ పరంగా లోపల మేము కూర్చున్నాము. అవి రిజర్వ్ సీట్స్ అనమాట, ముందుగా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాగా. సో మాకైతే బయట ఇంకా ఎంతసేపటి ఖాళీ అవ్వట్లేదు కాబట్టి రిజర్వ్ రోడ్లోకి లోపలికి వెళ్ళిపోయాం. సారీ. ఇంకా సర్వ్ చేసే వాళ్ళని కూడా కొంచెం వాళ్ళు పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నారు అనుకుంటా ఐ థింక్, నాకు తెలిసి. సో కొంచెం స్టాఫ్ కొంచెం తగ్గారు అనిపించింది లోపల. అప్పటికి బాగానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, కానీ కొంచెం సీటింగ్స్ చూసుకోవడానికి కొంచెం ఇదిగా ఉంది వాళ్ళకి. వెంటనే అంటే ఒకరు వచ్చిన ఆర్డర్ చెప్పిన తర్వాత ఇంకొకరు వచ్చి మళ్ళీ ఆర్డర్ తీసుకోవడం, మళ్ళీ వాళ్ళకి ముందే చెప్పేశారా ఆర్డర్ అని చెప్పి అలా వాళ్ళు పాపం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక టేబుల్కి ఒకరిని డీల్ చేస్తే బాగుంటుంది అనమాట. వాళ్ళకే లాస్ట్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది బిల్లింగ్ అప్పుడు కానీ, లేకపోతే కస్టమర్కి ఐటెం రాకపోతే మళ్ళీ వాళ్ళు సీరియస్ అవ్వడం కానీ జరుగుతుంది. మనం అంటే అడ్జస్ట్ అయిపోతాం, కానీ ఏదైనా అందరూ అలా ఉండరు కదా, కొంతమంది మళ్ళీ సీరియస్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే అదేం తప్పేం కాదండి, ఎందుకంటే మనం మనీ ఇస్తున్నాం, ఐటెం కావాలంటే వాళ్ళు ఇవ్వకపోతే లాస్ట్లో అడిగితే మళ్ళీ ఇది మన కోపమే వస్తుంది. ఇదిగోండి ఇది ఆక్వామైన్. ఇదిగోండి స్టాఫ్ అటు సైడ్ ఉన్నారు. ఇదిగోండి టీవీ అంతా మంచిగా ఉందన్నమాట లోపలంతా ఈ సీటింగ్. మేము ఇంకా సూప్ చెప్తాం అనుకున్నాం కానీ అప్పటికే అంత టైం అయిపోయింది. ఇంకేం సూప్ చెప్తాము, సూప్ చెప్పినా ఇంకా తాగమన్నమాట. ఎందుకంటే బిర్యానీ వస్తే ఇంకా తాగి తినడం అంటే అవ్వదు. ఇంకొండి మా వాళ్ళకి లేట్ అయిపోయిందని వాళ్ళే ఇది. ఇంకొండి వచ్చేసింది. ఒక రైతా ఇచ్చారు, ఒక గ్రేవీ లాంటిది ఇచ్చారనమాట. గ్రేవీ చెప్పాను కండి ప్యారడైస్ స్టైలే, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇదిగోండి ఇది ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అంటే ఇలా వచ్చిందనమాట. మాకైతే 4 మెంబర్స్ ఫ్యామిలీ ప్యాక్ తినేసామా అన్న మేము షాక్లో ఉన్నాము. మా వాడు సింగిల్ బిర్యానీ ఓకే ఇంకా మిగిలింది, మా ఫ్యామిలీ ప్యాక్ నలుగురు అసలు మేము అంత తినాం. అంటే దాన్ని బట్టి మేము అనుకున్నాం ఓకే క్వాంటిటీ లోపల గిన్నె సైజ్ తక్కువ, పైకి చూడడానికి ఓకే ఎక్కువ అనిపించింది. అదనమాట. ఆయన వేసింది కూడా పీసెస్ అనమాట, రైస్ కూడా కాదు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అలాగా. ఇంకోండి
ఓన్లీ ఒక 2 పీసెస్ రైస్ అలా వేస్తుంది అనమాట. పీసెస్ మాత్రం బాగానే వచ్చాయిలేండి, ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అంటే పీసెస్ ఉంటాయి కదా. ఇంకోండి ఎక్కువ పీసెసే వచ్చాయి, రైస్ అయితే అంత అనిపించలేదు క్వాంటిటీ పరంగా. ఇగో నా ప్లేటు మరి ముందు దాకా ఎందుకులే అని చెప్పి అలాగా. మీకు కొంచెం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా. ఇంకా ఈ రెస్టారెంట్ వీడియోలన్నీ పెడుతుంటే రోజు రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం అని మాత్రం అనుకోద్దండి. ఎప్పుడెప్పుడు వీడియోస్ నేను అలా కలెక్ట్ చేసి ఉంచుకుంటాను, ఒకేసారి నేను పోస్ట్ చేయను అనమాట. ఒక 1 వీక్ బ్యాక్దో 10 డేస్ బ్యాక్దో ఇప్పుడు పోస్ట్ చేస్తాను, అలా ఉంటాయి నా వీడియోస్ అన్నీ, ఓకేనా. నిన్న మొన్న జరిగినవి అయితే కాదు, రెగ్యులర్. ఇంకా రెగ్యులర్ కుకింగ్ ఏంటంటే పప్పు దాల్ అవన్నీ ఆల్రెడీ పెట్టేసి ఉంటాం, చికెను మటను. సో మళ్ళీ వాటిని డిఫరెంట్గా కుక్ చేసినప్పుడే వీడియో తీస్తాను. ఇంకా రెగ్యులర్గా ఇంట్లో వంట చేసుకునేది కామనే కాబట్టి ఇంకా ఆల్రెడీ అవి పోస్ట్ చేశాను కాబట్టి నేను ఇంకా పెట్టను అనమాట. ఇంకేమైనా కొత్తగా చేస్తే కనుక అప్పుడు కుకింగ్ వీడియోస్ పెడతాను. అందాక ఇంకా బయట వీడియోస్, షాపింగ్ వీడియోస్ లేకపోతే రెస్టారెంట్ ఏదో ఏ కవర్ చేస్తే అలా పెడుతూ ఉంటాను. ఇది చికెన్ అనమాట, మా తమ్ముడికి కూడా బాగా నచ్చింది చికెన్ది. ఇగోండి ఇంకా బాదం పాలు చెప్పుకున్నారు, ఇంకా మా హస్బెండ్ ఏమో 7 అప్ చెప్పుకున్నారనమాట. కానీ మా పెద్దోడికేమో మిల్క్ షేక్ లేదని చెప్పి వాడి ఫేస్ మార్చేసిండు. నేనైతే మా చిన్నోడికి మాత్రం బాదం పాలు నచ్చలేదు. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఫింగర్ బౌల్ ఈ కామన్ స్టీల్దే అనమాట. ఇంకోండి ఇంకా బిల్లింగ్ ఎంత అయిందో కూడా అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా మాదంతా అయిపోయిందని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాం, మా హస్బెండ్ వస్తాను పదండి అన్నారు. ఇంకా నేను అలా వీడియో తీసుకుంటూ ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా బిల్లింగ్ అంతా అయిపోయిందండి, అక్కడే మా తమ్ముడు చేసేసాడు. ఇంకోండి ఈయన ఓనర్ అనమాట, ఈ పర్సన్ ఉన్నారు కదా సిమెంట్ కలర్ షర్ట్ వేసుకొని అక్కడ నుంచొని, ఆయన ఓనర్ అనుకుంటా. ఐ థింక్ ఓనర్ ఆర్ మేనేజర్, హయ్యర్ లెవెల్ అనుకుంటా కొంచెం. ఇంకా ఆయన డీల్ చేస్తున్నాడు అంతా. ఇంకా అందరే ఎందుకంటే ఆయన విష్ చేయడం కంగ్రాట్స్ అని ఏదో మరి హోటల్ మరి కొత్తగా పెట్టారు, మరి నాకు తెలియదు. అందరూ అలా ఆయన విష్ చేస్తున్నారు, ఆయన తెలిసిన వచ్చిన పర్సన్స్. ఇంకోండి బిల్లింగ్ కనిపించిందా మీకు? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.